మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయించింది. మార్చి 19న చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. పునాదిరాలు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటనతో, డాన్సులతో యువతను ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. 9 ఫిల్మ్ఫేర్, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది. ఇటీవల గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది. ఇప్పుడు యూకే ప్రభుత్వం చిరంజీవిని సన్మానించనుంది. ఈ వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తుంది. దాన్ని చిరంజీవి అందుకోవడం విశేషం.